క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 18వ కీర్తన 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఈ మాటను మనము కీర్తనకారుడు తెలియజేసినట్టుగా చూడగలం. 18వ కీర్తనలో దావీదు మహారాజు తనకు దేవుడు ఎలాగ కాపాడాడు, తనని దేవుడు ఎలాగ రక్షించాడు అనే దాన్ని తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం అన్నమాట. ఎందుకనంటే ప్రతి విషయంలో దేవుడు తనని ఎలాగ భక్తిహీనుల చేతిలో నుండి, భక్తిహీనుల పాసముల్లో నుండి ఎలాగ దేవుడు విడిపించాడు అనేది తెలియజేసినట్లుగా మనం ఈ కీర్తన మొదట్లో చూడగలుగుతాం. ఇక్కడ చూస్తే ఆపత్కాలమునందు వారు నా మీదకి రాగా, అంటే కష్టకాలంలో అప్పటికే దావీదు కష్టంలో ఉంటుండగా ఇంకా కష్టం మీద కష్టం అనమాట, కష్టం మీద కష్టం. ఇక్కడ అంటున్నారు కదా, ఆపత్కాలమందు, నేనే ఆపత్కాలంలో ఉన్నా ఇంకా వారు నా మీదకి రాగా, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ చూస్తే ఆపత్కాలం అనేది, కష్టం అనేదే చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఆ ఆపత్కాలంలో ఇంకా దావీదు మీదకి వస్తున్నారట. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. కష్టం మీద కష్టం, ఆపద మీద ఆపద, ఎలాగ చెప్పుకోవాలో ఎలాగ ఎదిరించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటామన్నమాట. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో, దేవుని వైపు తిరుగుతామో, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడని ఆయన వైపు చూస్తాము, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని చెప్తున్నాడు. అంటే దేవుడు నన్ను ఆదుకున్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నామంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆపత్కాలంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తారో వాళ్ళని దేవుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆదుకోవడమే కాదు, ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తారు కదా, ఆయన నన్ను పైకి ఎత్తారు అని చెప్తారన్నమాట. ఈ కీర్తనలో మనం చూస్తే నా శత్రువుల్ని నాకు దేవుడు దూరపరిచాడు అని తెలియజేస్తామంట. అంటే మన దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడే కాదు, ఆ ఆపత్కాలంలో మన శత్రువు ఎవరైతే మనకు విరోధం కలిగిస్తున్నారో వాళ్ళని తరిమే దేవుడుగా, మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నామట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా చాలాసార్లు అనేకమైన ఆపద వెంబడి ఆపత్కాలంలోనే కష్టం వస్తూ ఉంటుండగా దేవుని ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తున్నామో ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నారు. ఆయన ఆదుకోవడమే కాకుండా ఆ ఆపత్కాలంలో నుండి మనకి సాక్ష్యాలను బయటకు తీసుకొచ్చే దేవుడుగా ఉన్నమాట. చాలామంది ఈ విషయంలో విశ్వాసులైన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు మనం సాక్ష్యాలు చెప్పగలుగుతాం. దావీదుతో కలిసి ఈ మాట నిజము అని మనము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయనే మన ఆపత్కాలాల్లో ఆదుకోకపోతే ఈ దినాన మనము ఉండేవారం కాదన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు కనుక మనం కృంగిపోకుండా ఆయన సహాయం కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో, ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప సహాయం ఆయన ఇచ్చి ఆ బాధలో నుండి పూర్తిగా విడుదల కలగచేసే దేవుడిగా ఉన్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆపత్కాలాల్లో దేవుని సహాయాన్ని అనుభవించి దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోదురుగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.